గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నిన్న సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వాయిదా పడింది. ఆగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లుకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి 12:40 సమయంలో సంవిధాన్ సదన్ వెలుపల ధర్నాకు దిగాయి. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టాన్ని రద్దు చేసి దీన్ని తీసుకురావడంపై విపక్షాలు ఉభయ సభల్లోనూ మరోసారి నిరసన తెలిపాయి. లోక్సభలో స్పీకర్ దగ్గరకు వెళ్లి బిల్లు పత్రుల్ని చించి విసిరారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభ నేటికి వాయిదా పడింది. 10 లక్షల కోట్లను కేవలం కూలీలకు ఇచ్చే వేతనాలపై ఖర్చు పెట్టడం కాకుండా శాశ్వత ఆస్తుల్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఎంతో లోతుగా చర్చించాకే బిల్లు తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గ్రామాల్లో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. గాంధీ ఆదర్శాలను అనేకసార్లు కాంగ్రెసే చంపేసిందని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పేరును వాడుకుందని విమర్శలు చేశారు. జేపీసీ వేయాలన్న డిమాండ్లను కూడా స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. లోక్సభ ఆమోదించిన జీరాంజీ బిల్లును మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అధ్యాయానికైనా సమయం ఇవ్వకపోవడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు. Papers to be laid on the table. Dr. L. Murugan ji. Respected Chairman Sir, with your kind permission, on behalf of my colleague Srimati Nirmala Sitharaman, I rise to lay on the table of the Papers to be laid on the table. Dr. L. Murugan ji. Respected Chairman Sir, with your kind permission, on behalf of my colleague Srimati Nirmala Sitharaman, I rise to lay on the table of the Papers to be laid on the table. Dr. L. Murugan ji. Respected Chairman Sir, with your kind permission, on behalf of my colleague Srimati తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి. గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్, కనిమొళి, టిఆర్ బాలు, ఏ రాజా పాల్గొన్నారు. బిల్లును స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీని మోదీ ప్రభుత్వం అవమానించడమే కాకుండా పని హక్కుల్ని కూడా అణిచివేసిందంటూ ఖర్గే ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఎక్స్ లో పోస్టు చేశారు. Respected Chairman Sir, with your kind permission, on behalf of my colleague Srimati Nirmala Sitharaman, I rise to lay on the table of the Papers to be laid on the table. Dr. L. Murugan ji. Respected Chairman Sir, with your kind permission, on behalf of my colleague Srimati Nirmala Sitharaman, I rise to lay on the table of the Papers to be laid on the table. Dr.